కానీ ఎక్సర్సైజ్ అనంగానే అందరూ ఏమనుకుంటారంటే షూ, కొత్త ట్రాకు, సో అలానే ఇయర్ ఫోన్సు, సో ఇట్లా థింక్ చేస్తూ ఉంటారు. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎక్సర్సైజ్ అనేది మన హార్ట్ ఏదైతే ఉందో దానికి 100-120 స్పీడ్ హార్ట్ రేట్ నిమిషానికి అన్నిసార్లు కొట్టుకునేలాగా అలవాటు చేస్తూ ఉంటే మన అత్యవసర పరిస్థితుల్లో ఎప్పుడన్నా అది మనల్ని కాపాడటానికి ఈజీ అవుతుంది. అలా కాదు అది అవసరం వచ్చినప్పుడు దానిపైన చేసుకుంటుంది అంటే కనుక దానిపైన చేసుకోవడం కాదు, మన పైన చూస్తుంది ఇంకా. సో రోజుకి ఎంతో కొంత ఎక్సర్సైజ్ కనుక వారంలో అట్లీస్ట్ 4 to 5 days అన్నా కానీ మినిమం ఎక్సర్సైజ్ చేస్తే అది మన బాడీకి ఇన్వెస్ట్మెంట్ లాంటిది. సో అందుకోసమనే ఈ రోజు నుంచి అయినా కానీ అట్లీస్ట్ 45 minutes మీరు వాకింగ్ ఏదో ఒకటి స్టార్ట్ చేయండి. చిన్నగా స్టెప్స్ ఎక్కడం. ఇప్పుడు 3 floors ఉన్నాయనుకో, 3 floors ఎక్కండి, దిగండి, 45 నిమిషాలు అదే ఎక్సర్సైజ్ చేయండి, తప్పేముంది దానిలో. అది మెట్లు ఎక్కాలనంటే షూనే వేసుకోవాలా, అవసరం లేదు కదా. ఏమీ లేకుండా, చెప్పులు కూడా లేకుండా కూడా ఎక్కేయచ్చు స్టెప్స్ అనేది. సో మొదలు పెట్టాలి అనుకుంటే ఎట్లయినా మొదలు పెట్టచ్చు. సో మొదలు పెట్టకూడదు అనుకుంటే మాత్రం మనం రకరకాల కారణాలు ఎతుకుతూ ఉంటాం. సో ఇప్పుడు దాకా చెప్పిన కారణాలు చాలు. సో మొదలు పెట్టండి. అట్లీస్ట్ ఒక 3 floors 2 floors ఎక్కి దిగి ఒక 3-4 times అయినా చేస్తూ ఉంటే మనకి అది అలవాటు అవుతుంది. మన హార్ట్ రేటు మనం రోజువారీ కొట్టుకునే దానికన్నా కొంచెం అలవాటు అవుతుంది. దానికి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతూ ఉంటుంది, బ్లడ్ పంప్ బాగా జరుగుతూ ఉంటుంది. సో దాంతోపాటు అవసరం లేని ఫుడ్ ఏవైతే ఉన్నాయో, ఆల్రెడీ వాడిన ఆయిల్ మళ్ళీ హీట్ చేసి మనం తీసుకునే ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అవాయిడ్ చేయండి. సో మన హార్ట్ హెల్తీగా ఉండగా సపోర్ట్ అవుతుంది. సో కుదిరితే కనుక omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది మనం అందించగలిగితే మన గుండె, బ్రెయిన్ చక్కగా హ్యాపీగా దానిపైన చేసుకుంటే, వాటిపైన చేసుకుంటే మన పని మనం చేసుకోవచ్చు హ్యాపీగా.